మందు తాగినప్పుడు బండి నడపకూడదు. యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలా. ఈ గంజాయి ఇట్లాంటి ఏమైనా అమ్మితే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి, బయట రాకుండా చేస్తాం. ఇంకా 2-3 ఏళ్ళు లేకుండా లోపలే ఉండిపోతాం. ఎవరైనా కానీ సీక్రెట్గా చెప్పండి మాకు. మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి, పోలీసు వాళ్ళు వస్తూ ఉంటాం. మీ ఇబ్బంది లేకుండా చేస్తాం మేము. ఎలాంటివి ఉన్నాయి చెప్పండి, అడగండి మాకు. ఈ సిఐ గారు మంచోడు, గట్టిగా చేస్తాడు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నది మీరు మీ సొంతాన్ని కూడా తెచ్చుకోబాకు. సొంతాన్ని తెచ్చుకొని తాగుతాం సార్ అంటే అది కూడా తప్పే. సొంతాన్ని తెచ్చుకున్నా కూడా జైలుకి పోతుంది. గంజాయి కథే వద్దు, గంజాయి అలవాటే వద్దు. ఆల్రెడీ జైలుకి పోయినారు కేసులు కట్టే. ఈసారి కడితే మేము బయట రారు, అట్ట కడతాం. అర్థమైందా? ఓకే, మా పిల్లల్ని బాగా చదివించుకోండి అందరూ. కూలీలు పంపించొద్దు, బాగా మంచిగా చదివించుకోండి. ఈ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఎస్పీ మేడం వేజెండ్ల అజిత, మన నెల్లూరు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషను ఇక్కడ ఒరిస్సా కాలనీలో చేయడం జరిగింది. మన కావలిలో ఉండే బాలకృష్ణ నగర్లో భాగంగా ఒరిస్సా కాలనీ ఉంది. ఇక్కడ దాదాపు 75 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఒరిస్సా కార్మికులు 1976లో వచ్చారు, అక్కడే నిలబడిపోయారు. వీళ్ళు సొంతానికి తాగాలని చెప్పేసి గంజాయి కూడా తెచ్చుకున్నారు. కేసులు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు అదంతా కూడా ఏం జరగడం లేదు, గంజాయి దొరకడం లేదని చెప్తున్నారు. మా వాళ్ళు మొత్తం ఇళ్ళన్నీ కూడా సెర్చ్ చేశారు. మా సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ బాజీబాబు, మా స్టాఫ్ అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కార్డన్ సెర్చ్ చేసి ఇల్లు వెతికాము. ఏమన్నా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి వెతికాము. సరైన లైసెన్స్ లేకుండా ఒక 17 2 వీలర్స్ దొరికాయి. తర్వాత ఒక ఆటోను కూడా పట్టుకున్నాము. వీళ్ళందరికీ కూడా మోటివేషన్ స్పీచ్ కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకి. ఏమైనా కింద పడితే తల ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, కింద పడుతుంది తల పగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత గంజాయి లాంటిది కానీ మాదక ద్రవ్యాలు కానీ నాటు సారాయి లాంటిది కానీ ఎలాంటిది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము అని చెప్పి అందరికీ కాలనీ వాసులు అందరికీ చెప్పడం జరిగింది కూడా. వాళ్ళు ఒకటి అడిగారు, సార్ మాకు దోమలు ఎక్కువ వస్తున్నాయి, పట్టించుకోలేదు ఎవరని. దీన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు ఫాగింగ్ మెషిన్ కూడా ఈ ఏరియాలో తిరిగేటట్టు చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మన ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాము. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా, ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయండి. మన కావలి పోలీసు వెంటనే స్పందిస్తాము. మన పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ప్రశాంతంగా ఉండాలని మేము శాయశక్తులా ప్రయత్నించి కృషి చేస్తాం. నమస్తే.